ట్రంప్ తీసుకొస్తున్నటువంటి విధానం, అలాగే పాశ్చాత్య దేశాలు, యూరోప్ దేశాలు, ఐరోప్ దేశాలు తీసుకొస్తున్నటువంటి నిర్ణయాలు, లేకపోతే కొన్ని పరిస్థితుల వల్ల భౌగోళిక రాజకీయాలు అయితే పూర్తిగా మారిపోతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అలాగే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వల్ల కూడా పరిస్థితులు మారాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు చైనా, భారత్, రష్యా కలవాల్సి వచ్చింది. ముఖ్యంగా దక్షిణాసియాలో మనం యూనిటీగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్కటిగా అయిపోతుంది, ఒక్కొక్క ఖండం ఒక్కొక్కటిగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనమే ఎవరికి వారే యమునా తీరన్నట్లుగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఏవైతే విభేదాలు ఉన్నాయో భారత్ చైనా మధ్య, వాటిని పక్కన పడేసి కలవాల్సినటువంటి పరిస్థితి. దీనికి రష్యా కూడా ముందడుగేసింది. కాబట్టి ఇప్పుడు మాస్కో, బీజింగ్, న్యూఢిల్లీ మూడు కూడా కలిసే ఏర్పాట్లు అయితే జరిగాయి. ఇప్పుడైతే దానికి సత్ఫలితాలు అయితే వచ్చాయి. ఎందుకంటే మన మంత్రులు మొన్న చైనాలో పర్యటించారు. ఇప్పుడేమొచ్చేసి వాంగ్ యీ రెండోసారి కూడా మన దేశం వచ్చి పర్యటించాడు. ఇప్పుడు నిన్న జయశంకర్ గారితో మాట్లాడడం, ఈ రోజు కూడా మిగతా మంత్రులతో కలిసి మాట్లాడారు. నిన్న జయశంకర్ గారితో మాట్లాడిన తర్వాత ఏదైతే మనకి చైనా నుంచి దిగుమతి ఆగిపోయిందో ఎరువులు, అలాగే ఈ బోరింగ్ యంత్రాలు, వీటితో పాటు ఇప్పుడు మనకు కావాల్సినటువంటి రేర్ ఎర్త్ మెటీరియల్స్, ఇవి కూడా ఇప్పుడు మనకి దిగుమతి అవుతున్నాయి. చైనా అయితే దిగుమతి చేయడానికి అన్ని ఆంక్షలను ఎత్తేసింది. కాబట్టి ఇవైతే మనకి ఇప్పుడు అందుబాటులోకి వస్తాయి. ఇది చాలా ముఖ్యం రైతులకి ఎరువులు. ఎందుకంటే ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ఇతర పంటల్లో ఈ ఎరువులు ఉపయోగిస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నమాట. ఈ దిగుబడి గత 4-5 సంవత్సరాలుగా తగ్గిపోయింది. పైగా మనం స్థానికంగా తయారు చేసినటువంటి ఎరువుల వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. పైగా అత్యంత దిగుబడి అయితే రావడం లేదు. ఇప్పుడు చైనా నుండి వచ్చే ఎరువుల వల్ల అయితే అత్యంత దిగుబడి వస్తుంది. కాబట్టి వాటిని మనం ఇతర దేశాలకి ఎగుమతి చేయడానికి కూడా ఉపయోగించవచ్చు అనమాట. అందువల్ల ఇప్పుడు మనకైతే ఈ ఎరువులు చాలా ముఖ్యం. కాబట్టి ఈ ఎరువులు, రేర్ ఎర్త్ మెటీరియల్, ఇవన్నీ కూడా మనకి చాలా కీలకమే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. సో సెమీ కండక్టర్లు కూడా తయారు చేయడానికి ఇప్పుడు 6 ప్లాంట్లను అయితే ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్, ఈ 3 రాష్ట్రాల్లో 6 ప్లాంట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా మనకు కొన్ని ఖనిజాలు కావాలి, ఖనిజ సంపదలు కావాలి. కాబట్టి ఇప్పుడు చైనా నుంచి అయితే మనకి అవైతే రాబోతున్నాయి.